వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సామ్సంగ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన సామ్సంగ్ GalaxyA53 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. జనరల్గా ఏ సిరీస్ అంటే కొంచెం ఫీచర్ రిచ్గా ఉండే ఫోన్స్ అనమాట. సబ్ ప్రీమియం కేటగిరీకి సంబంధించిన సామ్సంగ్ ఫోన్స్ 30,000 రూపాయల బడ్జెట్లో సామ్సంగ్లోనే ఒక ప్రీమియం క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ సిరీస్ ఫోన్స్ని జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో హార్డ్వేర్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, కెమెరా కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో ప్రతి కెమెరా కూడా చాలా యూస్ఫుల్ కెమెరాసే దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తుంటారు. అండ్ బ్యాటరీ కావచ్చు, పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా 1UI లాంటి ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో చాలా ఆఫర్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్ అంటేనే అలా ఉంటాయి కదా, కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ దీని మీద వీళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ ఆఫర్ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు. సో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. అండ్ ముందైతే ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫోన్ బాక్స్ చూసారు కదా, చాలా స్లిమ్గా ఉంది, సన్నబడలేదు, సన్నగా చేశారు. దీంట్లో ఛార్జర్ అయితే రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ బాక్స్లో మాత్రం మీకు ఛార్జర్ ఎవరు, మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ పాయింట్లోనే మీకు క్లియర్గా చెప్తున్నాను. బాక్స్ పైన మీకు సామ్సంగ్ GalaxyA53 5G అని రాసి ఉంటుంది. బ్లూ కలర్ ఇక్కడ ప్రింట్ చేస్తారు. మన దగ్గర ఉంది ఆసమ్ బ్లూ అనే కలరు అండ్ సామ్సంగ్ బ్రాండింగ్. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన బాక్స్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ రాశారు. అండ్ ఒకవైపు మనకి ఇక్కడ రాశారు చూడండి, 8GB + 128GB. అండ్ మన దగ్గర ఉన్న కలర్ ఏమో ఆసమ్ బ్లూ అనే కలర్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఫోన్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, అలాగే మీకు Type-C కేబుల్ ఉంటుంది. ఇంతే, బాక్స్లో ఇంకేం రావు. మీకు TPU కేస్ రాదు, ఛార్జర్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది బాక్స్లో ఉన్న కంటెంట్. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం డిజైన్ ఇది ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అండ్ మీకు ఇది 6.5 inches డిస్ప్లేనే, చాలా కాంపాక్ట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అనమాట. అండ్ మీకు ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్. అండ్ మీకు ఇక్కడ 4 కెమెరాల సెటప్ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి కెమెరా కూడా చాలా యూస్ఫుల్ కెమెరాస్ని వీళ్ళు యూజ్ చేస్తారు. ఇది మాత్రం సూపర్ అనమాట. అండ్ మీకు రైట్ సైడ్ వాల్యూమ్ రికార్డ్స్, పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదో, టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అలాగే మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, రెండో స్పీకర్ ఏమో మీకు ఇక్కడ ఇయర్ పీస్లో ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ స్పీకర్స్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఫోన్ చాలా ప్రీమియం ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ కావచ్చు, అలాగే ఫ్రంట్ సైడ్ లుక్ కావచ్చు, ఈ ఫోను ఒక ప్రీమియం ఫోన్ని చేతిలో హ్యాండిల్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. అండ్ మీకు స్క్రీన్ సైజ్ కూడా కొంచెం తక్కువ కాబట్టి మీకు ఓవరాల్గా లుక్ మాత్రం ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది ఈ ఫోను. ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అంటే షేర్ చేస్తాను. సామ్సంగ్ GalaxyA53 5Gలో మీకు 6.5 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Exynos 1280 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్, 5 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G68 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 4 కూడా చాలా యూస్ఫుల్ కెమెరాస్ని యూజ్ చేశారు. మెయిన్ కెమెరా 64 MP అండ్ అది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. రెండోది 12 MP వైడ్ యాంగిల్, ఇది మీకు 123 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది, వ్యూని కవర్ చేస్తుంది. అండ్ మూడోది 5 MP మ్యాక్రో అండ్ నాలుగోది 5 MP డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు టాప్ మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుంది. దీంట్లో 32 MP సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 1UI 4.1తో వస్తుంది. 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, అలాగే 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు ప్రామిస్ కూడా చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. నాక్స్ సెక్యూరిటీతో ఇది మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు సామ్సంగ్ One UI 4.1 లేటెస్ట్
లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది. సామ్సంగ్ ఫోన్లో యూఐ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది కదా, సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వన్ యూఐ అనేది. అండ్ దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్ ఉంటుంది. ఇది ఒక మంచి విషయం. మీరు కాల్ రికార్డింగ్ చేస్తుంటే ఎదురు వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. సో దీంట్లో గూగుల్ డైలర్ అయితే లేదు. అండ్ దీంట్లో మెసేజింగ్ యాప్స్ రెండు ఉంటాయి. ఒకటి గూగుల్కి సంబంధించిన డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ ఉంటుంది, రెండోది సామ్సంగ్ సంబంధించిన యాప్ కూడా ఉంటుంది. సో మీకు నచ్చింది మీరు వాడుకోవచ్చు. దేనికి కావాలంటే దాన్ని మీరు డిఫాల్ట్ యాప్ లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి యూఐలో యాప్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా కొన్ని బ్లూటూత్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. బైజెస్ కావచ్చు, డైలీ హంట్ కావచ్చు, జోష్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. కొన్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ సంబంధించిన యాప్స్ చాలా వరకు ఉంటాయి. అండ్ మీకు మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాప్స్ కూడా దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లాగా ఉంటాయి. స్పాటిఫై ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, ఇలాంటివి కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెట్టింగ్స్లో మీకు యూజర్ ఇంటర్ఫేస్లో చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు డిస్ప్లేకి ఒకసారి వెళ్తే దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ అనేది మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి డిస్ప్లే క్వాలిటీలోనే మీరు 120Hz రిఫ్రెష్ రేట్ అనేది డిఫాల్ట్గా వీళ్ళు ఇస్తారు. మీరు కావాలనుకుంటే 60Hzలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, సామ్సంగ్ సంబంధించిన స్పెషల్ ఫీచర్స్. దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ విండోస్తో లింక్ చేసుకోవచ్చు, అలాగే మీకు ఆండ్రాయిడ్ ఆటో, క్లిప్ షేర్, అలాగే ఇంకా చాలా రకాల బిగ్స్బీకి సంబంధించిన ఫీచర్స్ అనేవి. సో ఈ ఫోన్లో కూడా మీకు సేమ్ ఏవైతే ప్రీమియం లెవెల్ ఫోన్స్ ఉంటాయో అంటే ఎస్ సిరీస్ ఫోన్స్ ఉంటాయో సో వాటిలో ఉన్న ఫీచర్స్ దీంట్లో కూడా వీళ్ళు ఇస్తున్నారు. జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్ సబ్ ప్రీమియం కింద ట్రీట్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది దీని డిస్ప్లే సైజు 6.5 ఇంచెస్ డిస్ప్లే కదా, చాలా కాంపాక్ట్గా చాలా స్టైలిష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీంట్లో డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. డే లైట్ కండిషన్లో కావచ్చు, లో లైట్ కండిషన్లో కావచ్చు ఎక్సలెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ టెక్స్ట్ కూడా దీని మీద చాలా నీట్గా కనిపిస్తుంది, ఈవెన్ మీరు డైరెక్ట్గా సన్లైట్లో కూడా వెళ్ళినప్పుడు. అండ్ దీంతో నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ ఫోన్లో మీకు మెయిన్ కీ హైలైట్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది కదా, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ ఉంటుంది, నేను లాగిన్ అయ్యి కూడా చూస్తాను. దీంట్లో కూడా మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. అంటే వైడ్ 1L1 సర్టిఫికేషన్ అనేది ఈ ఫోన్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా దీంట్లో డిస్ప్లే అండ్ ఫీచర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, కెమెరాలో దీంట్లో ఉన్న 4 కెమెరాలు కూడా చాలా చాలా యూస్ఫుల్ కెమెరాస్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్వి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ లెన్సే. అండ్ దీంట్లో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. స్కిన్ టోన్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, డిఫరెంట్ షాట్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. ప్రతి షాట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మెయిన్గా మీకు హ్యూమన్ ఫేసెస్లో చాలా న్యాచురాలిటీకి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ మీకు ఎస్ సిరీస్ ఫోన్స్లో ఎంతైతే క్వాలిటీ అనిపిస్తూ ఉంటుందో సో దీంట్లో కూడా అంతే క్వాలిటీ అయితే అనిపిస్తుంది. రెండోది వైడ్ యాంగిల్ లెన్స్, ఇందులో కూడా మీకు క్వాలిటీ అనేది సూపర్గా ఉంది. కలర్స్ కూడా చాలా న్యాచురల్గానే వస్తున్నాయి. అండ్ దీంతో మీరు జూమ్ తీసుకొని షార్ట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది, ఇది మాత్రం సూపర్గా ఉంది. నేను సామ్సంగ్ S22 ప్లస్ సంబంధించిన బ్యాక్ సైడ్ లోగో ఉంటుంది కదా, ఆ లోగో నేను దగ్గరగా 3 సెంటీమీటర్స్ నుంచి నేను ఫోటో తీశాను. సో ఫోటో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ వచ్చి ప్రతిదీ కూడా మీకు దీంతో తీసిన 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది కదా, సెల్ఫీ కెమెరా కూడా దీంట్లో సూపర్గా ఉంది. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేసే అవకాశం అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో దీంతో నేను ఒక రన్నింగ్ చేస్తే ఒక వీడియో కూడా తీశాను. సో ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం సూపర్గా ఉంది. సో ఓవరాల్గా ఈ ఫోన్లో ఉన్న రెండో మెయిన్ కీ హైలైట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ రెండు వైపులో ఉన్న కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది మాత్రం సూపర్ అని చెప్పవచ్చు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మాత్రం ఎలాంటి ఛార్జర్ ఇవ్వరు, మీరు సపరేట్గా మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మళ్ళీ దానికి ఒక 2000 రూపాయల వరకు ఏమో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఒకసారి అబౌట్ ఫోన్లో అబ్జర్వ్ చేస్తే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు తీసుకొచ్చారు. ప్రజెంట్గా అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు, ఎందుకంటే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో అనేది ఉంది కాబట్టి. అండ్ 4 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు. 4 ఆండ్రాయిడ్ వెర్షన్స్ జంప్ అవుతుంది. అలాగే 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామని వీళ్ళు ప్రామిస్ కూడా చేశారు. సో ఓవరాల్గా ఒక 4 సంవత్సరాల పాటు ఫోన్ వాడాలనుకునే వాళ్ళకి అది కూడా సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలి. అండ్ దీంట్లో నాక్స్ సెక్యూరిటీ లాంటి ఫీచర్స్ కావాలి, మంచి కెమెరాలు కావాలి, మంచి యూఐ కావాలి, ఫాస్ట్గా ఉండాలి, 5G సపోర్ట్ చేయాలి. దగ్గర 15 బ్యాండ్లో 12 బ్యాండ్లో దీనికి ఆఫర్ కూడా చేస్తున్నారు కదా. సో అందుకని ఇవన్నీ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇదొక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో 30,000 రూపాయల బడ్జెట్లో దీనికి ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ అయితే ఉన్నట్టుంది. ఒక లుక్ అయితే వెంటనే డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ A53 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఫోన్ మాత్రం సూపర్గా ఉంది. ప్రైజింగ్ మీకు ఓకే అనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు అమెజాన్ అలాగే
సామ్సంగ్ వెబ్సైట్లో కూడా మీకు సేల్లోకి అయితే రానుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.